హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఈ రోజు వచ్చిన సెకండ్ ప్రోమోలో నామినేషన్స్ ఫైర్ మామూలుగా లేదు. హరితేజ యష్మిని నామినేట్ చేస్తూ పర్సన్కి నీ రూల్స్ మారిపోతాయి, నీకు ఇష్టం లేదు అన్న దగ్గర వేరే రూల్ అప్లై అవుతుందంటూ ఈ కరెక్ట్ పాయింట్స్ అడిగింది యష్మిని. ఇక గౌతమ్ విష్ణుని నామినేట్ చేస్తూ వ్యాలిడ్ పాయింట్ చెప్పాడు. నువ్వు నీ గేమ్ని పక్కన పెట్టేసి వేరే వాళ్ళ మీద ఫోకస్ చేస్తున్నావు అంటాడు. విష్ణుప్రియ గౌతమ్ చెప్పిన పాయింట్స్ని అర్థం చేసుకుని పృథ్వీకి దూరంగా ఉంటే టాప్ 5కి వెళ్తుంది, లేదంటే మిడిల్ వీక్లోనే ఎలిమినేట్ అవుతుంది. ఇక నయని పావని సీతను నామినేట్ చేస్తూ కరెక్ట్ పాయింట్ చెప్పింది అనిపించింది. మీలో ఎంతమందికి వీళ్ళ ముగ్గురు వ్యాలిడ్ పాయింట్ చెప్పారనిపించింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నామినేషన్స్లకి రాయల్ క్లాన్ నుంచి గంగవ్వ, మెహబూబ్, అదేవిధంగా ఓజీ క్లాన్ నుంచి సీత, పృథ్వీ, యష్మి, విష్ణుప్రియ నామినేట్ అయ్యారు. వీరిలో ఎక్కువ ఓట్లు యష్మి, సీతకి పడ్డాయి. ఎవరిని నామినేట్ చేశారనేది ఒకసారి చూద్దాం. ఇక గౌతమ్ యష్మి, విష్ణుప్రియను నామినేట్ చేశాడు. నయని పావని సీత, విష్ణుని నామినేట్ చేసింది. అదేవిధంగా మెహబూబ్ సీత అండ్ యష్మిని నామినేట్ చేశాడు. రోహిణి విష్ణుప్రియ అండ్ యష్మిని నామినేట్ చేసింది. ఇక తేజ సీత అండ్ మణికంఠని నామినేట్ చేశాడు. మనోడు స్ట్రాటజీ ప్లే చేసి తెలివిగా మణికంఠని నామినేట్ చేశాడు. రాయల్ క్లాన్ నుంచి మణికంఠని తేజ ఒక్కడే నామినేట్ చేసి ఉండొచ్చు. ఇక గంగవ్వ కూడా విష్ణుప్రియ, యష్మిని నామినేట్ చేసింది. ఇక పృథ్వీని హరితేజ, మెహబూబ్ నామినేట్ చేశారు. కమింగ్ వీక్స్లో కూడా యష్మి, విష్ణుప్రియ వీళ్ళనే టార్గెట్ చేసి గేమ్ ఆడితే షో అనేది ఇంట్రెస్ట్గా ఉండదు. రాయల్ క్లాన్ వాళ్ళు ఓజీ క్లాన్లో ఉన్న స్ట్రాంగ్ ప్లేయర్ని కూడా నామినేట్ చేయాలి, అప్పుడే గేమ్ అనేది ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఓజీ క్లాన్లో ఉన్న వాళ్ళందరికీ ఆల్రెడీ క్లారిటీ వచ్చి ఉండాలి, బయట ఎవరికి పాజిటివ్గా ఉంది, ఎవరు నెగిటివ్ అయ్యారు అనేది. ఇక అన్అఫీషియల్ ఓటింగ్ పోల్స్లో ఎవరు ఏ ప్లేసెస్లో ఉన్నారో చూద్దాం. అందరికంటే ఫస్ట్ ప్లేస్లో గంగవ్వ 24%తో ఉంది. ఇక సెకండ్ ప్లేస్లో విష్ణుప్రియ 22%తో ఉంది. టాప్ ప్లేస్కి నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు. ఇక థర్డ్ ప్లేస్లో పృథ్వీ 16 to 17%తో ఉన్నాడు. ఇక ఫోర్త్ ప్లేస్లో యష్మి కూడా సేమ్ 16 to 17%తో ఉంది. ఇక మెహబూబ్ ఫిఫ్త్ ప్లేస్లో 14%తో ఉన్నాడు. ఇక లాస్ట్ ప్లేస్లో సీత 8%తో లీస్ట్లో ఉంది. ఈ వారం ఎలిమినేషన్ పై ఆల్రెడీ ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి సీత ఎలిమినేట్ అవ్వబోతుంది. ఈ వారం మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, అలాగే మీరు ఏ క్లాన్కి సపోర్ట్ చేస్తారనేది కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి బీబీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని మర్చిపోవద్దు.